అందరికీ నమస్కారం. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేరుశనగ ముద్దలు తయారు చేసుకుందాం. వేరుశనగ ముద్దలు అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం అండి. ఇలా బయట తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో చేసుకొని తినండి, చాలా హెల్తీగా ఉంటారు. 2 కప్పులు వేరుశనగ పప్పు తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇవి అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని పొట్టు తీసుకోవాలి. 2 కప్పులు బెల్లం తీసుకొని వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు బెల్లం కరుగుతుంది, కంప్లీట్గా కరగలేదు. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది, పాకానికి రెడీగా ఉంది. ఒకసారి గిన్నెలో వాటర్ వేసుకొని పాకం యాడ్ చేసి చూడండి. అది ఉండలాగా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పుచ్చగింజలు కోర్స్గా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పల్లీలు కూడా యాడ్ చేయండి. నువ్వులు, మీ దగ్గర ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. చూడండి, మనం తీసుకున్న క్వాంటిటీకి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. వీటిని 10 నిమిషాలు పక్కన పెట్టి ఉండలుగా చేసుకోవాలి. వేడి మీద చేతులు కాలుతాయి, జాగ్రత్తగా చేసుకోండి. మీకు బాగా వేడిగా ఉంది అంటే కొంచెం వాటర్ టచ్ చేసుకొని చేతికి అప్పుడు ఉండల్ని చుట్టండి. ఇలా మొత్తం ఉండలు చేసుకొని స్టోర్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.